హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజైతే నేను మటన్ టిల్లీ అండ్ బ్రెయిన్ ఈ రెండు కలిపి ఎలా ఫ్రై చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే బ్రెయిన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. బాగా క్లీన్ చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అప్పుడు ఇందులో ఉన్న నీసు వాసన అనేది పోతుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పుడే మనకి నీసు వాసన అనేది రాదు. సో పసుపు కూడా వేస్తాం కాబట్టి అసలు రాదు. సో వాటర్ అయితే ఇంకిపోయినాయండి, కట్టేసుకున్నాము. దీనికైతే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఆనియన్స్ ఒక 2, పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసుకోవాలండి. 2 వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని బ్రెయిన్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక నూనె బాగా మరిగాలండి. మరిగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని వేసేసుకోవాలండి. అలాగే కరివేపాకు అండ్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం కలిపేసుకోవాలి. బాగా వేగాలి. వేగిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను డిఫరెంట్గా చేస్తాను, ఒకసారి చూడండి. నేనైతే ఒక గుడ్డు అయితే పగలగొట్టి వేసేసాను. గుడ్డు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు గుడ్డు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు బ్రెయిన్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని చిదిపేసుకుందామండి. బ్రెయిన్ ఇది కూడా గుడ్డు పొరుటు ఎలా ఉండిద్దో అలాగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసేసుకున్నాను. అండ్ మటన్ మసాలా కొంచెం వేసేసానండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని బాగా వేగాలండి. వేగిన తర్వాత నూనె పైకి తేలాలి. మీకు కనబడుతుందా చూడండి, నూనె పైకి తేలేదాకా ఈ విధంగా వేపుకోవాలి. మొత్తానికైతే మనకి బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆగండి, కొత్తిమీర అయితే వేయాలిగా. కొత్తిమీరే మెయిన్ టేస్ట్. సో దించేసేటప్పుడు గార్నిష్కి కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది బ్రెయిన్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.